మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. మొత్తానికి నిన్న 'గుంటూరు కారం' థియరిటికల్ ట్రైలరైజర్ రిలీజ్ అయిపోయింది. ఒక ఈవెంట్‌లా కాకుండా జస్ట్ అలా కానిచ్చేశారు. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా టైం ఉంది. కాకపోతే రిలీజ్ అయినటువంటి థియరిటికల్ ట్రైలర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అందట్లోనూ గూస్ బంప్స్ నింపేసిందని చెప్పుకోవచ్చు. మహేష్ బాబుని ఈ మధ్య కాలంలో అంటే మొత్తం కొంచెం క్లాస్‌గానే ఉన్నాడు. లైక్ 'భరత్ అనే నేను' కానివ్వండి, 'శ్రీమంతుడు' కానివ్వండి, ఇట్లా కొన్ని మధ్య మధ్యలో అడపదడప క్లాస్ అంటే ఈవెన్ 'దూకుడులో' కూడా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఆ తర్వాత సంగతి. ఒకప్పటి పోకిరి మహేష్ బాబుని, 'టక్కరి దొంగలో' ఉన్నటువంటి మహేష్ బాబుని చాలామంది ఇష్టపడతా ఉంటారు. సో, ఆ టైప్ ఇంటెన్స్ 'గుంటూరు కారం' క్రియేట్ చేయగలిగిందా లేదా అంటే 100% క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు. అండ్ హార్ట్ బీట్ పెరిగిందా, వీలేయాలనిపిస్తుందా, ఆట సూత్తావా, ఇట్లాంటి డైలాగ్స్ అంటే దీంట్లో ఎక్కువ ట్రెండ్ అయ్యేది ఆట చూస్తావా అనేది రెగ్యులర్‌గా వాడుతా ఉన్నాడు పదాలు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి దీంట్లో. ఆడు బ్లాక్ అండ్ వైట్, ఈడు 70 అని చెప్పుకోవడం. ఇంకా బోలెడన్ని, ఒకటని కాదు, రెండని కాదు. లాస్ట్‌లో కూడా ఈవెన్ చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మాయి ఇప్పుడు ఇస్త్రీ చీర పెట్టుకొని మరీ అలా కొట్టడానికొచ్చింది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు నాకు నేర్పాల్సినవన్నీ నేనిప్పుడు చెడిపోయిన తర్వాత నన్ను ఎంత కొడితే ఏంటి, ఏం చేస్తే ఏంటి, చిన్నప్పుడే నన్ను దారిలో పెట్టాలి కదా అనే ఒక పాయింట్‌ని వీళ్ళు చాలా ఇంపాక్ట్‌గా క్రియేట్ చేశారు. అసలు విషయానికొస్తే స్టార్టింగ్ మీరు చిన్నప్పుడే ఇతన్ని వదిలేసారంట కదా అని చెప్పి ఎప్పుడైతే రమ్యకృష్ణ గారికి అది ఎదురవుతదో, ఆవిడ మైక్‌లో ఏదో చెప్పాలనుకుంటది. బట్ అక్కడి వరకు మనకు కట్ చేశారు. ఏం చెప్పాలనుకున్నా ఏదేమైనా చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమయ్యి, పద్ధతి పాడు నేర్పాల్సిన తల్లి నుంచి కొడుకు దూరమయ్యి, చాలా ఆవారాగా పెరిగిన తర్వాత ఒకానొక స్టేజ్‌కొచ్చిన తర్వాత అతన్ని మళ్ళీ పద్ధతిలో పెట్టాలనుకున్న తల్లి తాపత్రయం, ఇవన్నీ కూడా దీంట్లో మనం చూడబోతున్నాం. అండ్ సంక్రాంతికి 100% ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటే 'గుంటూరు కారం' అని చెప్పుకోవచ్చు. మాస్‌కి మాస్, క్లాస్‌కి క్లాస్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఈవెన్ 'ప్రకాష్ రాజ్' గారైతే నిజంగా సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 'ప్రకాష్ రాజ్' గారు అండ్ 'మహేష్ బాబు' కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టరే. అసలు డౌట్ లేదు. పైగా దాంట్లో ఇంకా 'రావు రమేష్' గారు ఉన్నారు. అండ్ వీళ్ళ కాంబినేషన్స్ అన్నీ ఎప్పుడు బాగుంటాయి. ఇకపోతే రమ్యకృష్ణ గారు అండ్ జగపతి బాబు గారు, వీళ్ళని త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారికి అటాచ్ అనేసి ఒకప్పుడు 'నానిలో' 'చిన్నదమ్మే చీకులు ఇస్తావా' ఆ సాంగ్‌లో రమ్యకృష్ణ అండ్ మహేష్ బాబు కలిసి నటించారు. ఆ అమ్మాయి ఏమో అప్పుడు రమ్యకృష్ణ గారు ఐటెమ్ సాంగ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో తల్లి పాత్రలో నటిస్తున్నారు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీళ్ళిద్దరి కాంబినేషన్. అండ్ ఈ రకంగా చూసుకుంటే 'గుంటూరు కారం' నిజంగా మనోజ్ పరమహంస కెమెరా పనితనం కానీ, సరే కాపీ ట్యూన్సో, ఒరిజినల్ ట్యూన్సో ఏదో ఒకటి, కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా బాగుంది తమన్ది. అసలు ఆ విషయంలో అయితే మెచ్చుకొని తీరాలి. అండ్ ఇంకా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. త్రివిక్రమ్ డైలాగ్స్ అయితే నిజంగా మనసు పెట్టి రాసాడా అనిపిస్తుంది దీంట్లో. అంటే చాలామంది అనుకున్నారు ఏదో తీసి పడేస్తాడులే సాదాసీదాగా, చిన్న గ్యాప్‌లో వచ్చిన చిన్న సినిమా కదా, అలా టపటపటపా కొట్టేస్తారనుకున్నారు. బట్ అట్లా ఏం లేదు. అందరూ మనసు పెట్టి పనిచేశారనిపిస్తుంది. ఈవెన్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి తగ్గట్టు ఎంత బాగా డిజైన్ చేశాడంటే అంత బాగా డిజైన్ చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా అంటే నిన్న మొన్నటి వరకు ఏంటంటే ఎక్కువ ఇంపాక్ట్ 'హనుమాన్' పైన ఉంది. ఆబ్వియస్‌లీ అది హిట్ అని ఎన్ని థియేటర్స్ ఇచ్చినా 'హనుమాన్' చూడాలని అందరూ అనుకున్నారు. అది పక్కన పెడితే 'నాగార్జున నా సామి రంగ' ఇప్పుడు ఎప్పుడొచ్చినా ఆయన పర్ఫెక్ట్ పండగలో చక్కగా పంచకట్టు ఇవన్నీ కూడా సంక్రాంతికి తగ్గట్టు ఒక సంక్రాంతి అల్లుడిలా వస్తాడు. సో, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ 'నాగార్జునని' చూస్తారు అని చెప్పేసి ఇంకొక టాక్. కాకపోతే ఇప్పటివరకు వాళ్ళు ప్రమోషన్స్‌లో అంత హైప్ అనేది క్రియేట్ చేయలేకపోయారు. జస్ట్ అప్పుడెప్పుడో ఒక సాంగ్ వచ్చింది. మధ్య మధ్యలో అట్లాంటి అడప గ్లింప్స్ అంతే. అండ్ నెక్స్ట్ ఇక వెంకటేష్ గారు ఉన్నారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకో హీరో వైపు తలెత్తి కూడా చూడరు. సో, అట్లాంటిది కాకపోతే వెంకటేష్ గారు, శైలేష్ ఖోల్ను కాంబినేషన్‌లో దీంతో వస్తున్నాడు 'సైంధవ్' సినిమా. ఆఫ్‌కోర్స్ మరి అది ఎలా ఉంటదో తెలీదు. దాని గురించి కూడా ఎక్కువ పబ్లిసిటీ లేదు. బట్ నిన్న ఓ పక్క 'హనుమాన్‌ది' ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా అయితే జరిగిందో అంతగా 'గుంటూరు కారం' ట్రైలర్ ఈవెంట్ కూడా అంత బానే జరిగింది. అండ్ ఆ ట్రైలర్ ఆల్మోస్ట్ అందరిలోకి అలా చొచ్చుకొని వెళ్ళిపోయింది. మహేష్ బాబు గారి డాన్స్, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీలీల గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి.
అసలు ఎంత మంచి ఎక్స్‌ప్రెషన్స్. అప్పుడెప్పుడో 'హ్యాపీ' సినిమాలో 'బొమ్మరిల్లు' టైంలో మన ఆహ్, జెనీలియా ఇచ్చినటువంటి ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని సినిమాలలో కొంతమంది హీరోయిన్స్ అంటే ఈ మధ్య కాలంలో అయితే హీరోయిన్స్ కేవలం పాటలకే పరిమితం అయిపోయారని చెప్పుకోవచ్చు. బట్ కథలో కొద్దో గొప్ప స్కోప్ ఉండి పెర్ఫార్మన్స్ చూపించగలిగి బీభత్సమైన డాన్స్ చేసేసి ఆడియన్స్‌ని బాగా అలరించిన హీరోయిన్స్‌లో అంటే శ్రీలీల నంబర్ 1 ప్లేస్‌లు ఇచ్చుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఆమె చేసిన ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా నిజంగా సినిమాకి హైలైట్. అండ్ అద్దె కట్టకపోయావా అని చెప్పేసి 'ఈశ్వరి రారు' డైలాగు మాస్. అంటే మేబీ ఆవిడ ఇంట్లో అద్దెకుంటున్నాడు అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఏం లేదు కాబట్టి మాస్ ఏరియాలో ఆవిడ ఇంట్లో అద్దెకుంటున్నాడు అనుకోవచ్చు. అంతే. అంటే అన్ని పాయింట్లు అలా చిన్న చిన్నగా రివీల్ చేసి వదిలేసారు జనాలకి. ఇవన్నీ మిగతా అంతా చూడాలంటే థియేటర్‌లో చూడాలి అని. అండ్ ఆబ్వియస్‌లీ 'మహేష్ బాబు' పక్కన 'వెన్నెల కిషోర్' ఉన్నాడు అంటే చాలా వరకు కామెడీకి స్కోప్ ఉంటది. అది కూడా మనం దీంట్లో చూడబోతున్నాం అని అర్థమైపోయింది. సో, ఓవరాల్‌గా చూస్తే 'గుంటూరు కారం' ట్రైలర్ ఏదైతే ఉందో 100కి 100 మార్క్స్ ఇచ్చేయొచ్చు. ఫుల్ మీల్స్ ఆడియన్స్‌కి. అండ్ పైగా ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే, అప్పుడెప్పుడో 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్ గారిని దించారు రాజమౌళి గారు. సో, అట్లా కృష్ణ గారిని దించుతూ ఒక సాంగ్‌లో ఏదో చిన్న బిట్ ఉంటది అని జెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతా ఉంది. బట్ అది ఎంతవరకు నిజమో తెలీదు. సినిమా చూసేంత వరకు అంటే ప్రతిసారి ఏదో ఒక సినిమాలో ఈ మధ్య కాలంలో వచ్చే ప్రతి సినిమాలో ఏదో చిన్న సర్ప్రైజ్ అనేది ఉంటది. ఆఫ్‌కోర్స్ 'గుంటూరు కారం' సీక్వెల్, గీక్వెల్ వచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మేబీ ఇదే అయ్యి ఉండొచ్చు. లేదా ఇంకేమైనా అయ్యి కూడా ఉండొచ్చు. బట్ 100% ఆడియన్స్‌కైతే ఇదొక సర్ప్రైజింగ్ సంథింగ్ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లోపల ఉందనైతే ఒక టాక్. ఇన్‌సైడ్ టాక్ అనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే 'గుంటూరు కారం' నాకు తెలిసి ఈ సంక్రాంతికి విజేతగా నిలిచే అవకాశాలైతే 100% కనబడుతున్నాయి. అంటే మిగతా సినిమాలు ఆడవని కాదు. మిగతావి ఆడగా ఈ సినిమాకి మాత్రం ఎలాంటి డోకా లేదని మాత్రం ట్రైలర్ నిరూపించేసింది. ఇక థియేటర్‌లో దీని జాతర ఎలా ఉంటదో వేచి చూడాలి. థాంక్ యూ సో మచ్.